హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మనకి చాలామంది టీఎస్ స్టూడెంట్స్ గురించి అడుగుతున్నారు కదా. అలాగే పెండింగ్ అమౌంట్ అనేది మనకి విడతల వారీగా వేస్తామని కూడా ఈరోజు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే, ఏపీ స్టూడెంట్స్ టీఎస్లో చదువుతున్నారు కదా, వాళ్ళకి మరి రెన్యువల్ ఆప్షన్ అనేది రాలేదు. సో మరి 5 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ కూడా మరి మాకు రాలేదు కదా. సో మరి మా పరిస్థితి ఏమిటని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీ గురించి మీ సచివాలయంలో ఒకసారి కనుక్కోండి, లేదంటే మీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి. నాకు తెలిసిన ప్రాసెస్ ఏమిటంటే, కొత్తగా అప్లై చేయాలన్నా అలాగే రెన్యువల్ చేసుకోవాలన్నా మీ లాగిన్లోన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. వెయిట్ చేయండి. కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అటువంటి వారందరూ కూడా జ్ఞానభూమి లాగిన్లో లాగిన్ అయితే అవ్వండి. మీకు ఇంకా ఆప్షన్ అయితే రాదు. ఎందుకంటే చాలామందికి లేట్గా వస్తుంది టీఎస్ స్టూడెంట్స్కి. ఇది నాకు లాస్ట్ టైం చెప్పిన స్టూడెంట్స్ బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగే మీరు రెన్యువల్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్ అయితే ఇస్తారు 5 స్టెప్ వెరిఫికేషన్కి కూడా. అది కూడా ఇక్కడ ఏపీలో చదివే స్టూడెంట్స్ కన్నా కొంచెం లేట్గానే వస్తుంది. సో మరి తర్వాత మీరు ఇవన్నీ కూడా ఆప్షన్ వచ్చిన తర్వాతే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఏపీ స్టూడెంట్స్ లాగా ఒకవేళ ఈకేవైసీ చేయాలన్నా ఏదైనా బయోమెట్రిక్ ఆప్షన్ అయినా వీళ్ళకి అమౌంట్ పడే ప్రతిసారి కూడా ఆప్షన్ ఇచ్చేవారు. కానీ టీఎస్ స్టూడెంట్స్ 1 ఇయర్కి ఒకసారి మాత్రమే బయోమెట్రిక్ వేసేవారు. అలాగే అమౌంట్ కూడా మీకు ఏపీ స్టూడెంట్స్కి వేసిన ప్రతిసారి పడేది కాదు. ఎగ్జాంపుల్ కోసం ఏపీ స్టూడెంట్స్కి 4 టైమ్స్ వేశారు అనుకోండి ఒక సంవత్సరానికి, మీకు 2 టైమ్స్లో అమౌంట్ మొత్తం వేసేసేవారు. ఇలా అయితే ఉండేది. సో మేము లాస్ట్ ఇయర్ చెప్పిన విద్యార్థులు బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే టీఎస్ స్టూడెంట్స్ గురించి ఇదండి. కాబట్టి మీకు ఆప్షన్ అయితే లేట్గా వస్తుంది. వెయిట్ చేయండి. మీకు ఇంకా టెన్షన్గా ఉంటే మీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి ఒకసారి కాల్ చేసి మీకు చెప్పండి, ఇలా ఆప్షన్ అయితే రాలేదు, ఎప్పుడు వస్తుందని అడగండి. వాళ్ళు చెప్తారు ఎప్పుడు వస్తుంది, మీకు లేట్గా వస్తుందా ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. అలాగే టీఎస్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీకు తెలిసిన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. న్యూగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకైతే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనకి లాస్ట్ పెండింగ్ ఉన్న అమౌంట్ విడతల వారీగా వేస్తామని మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కూడా వచ్చింది. అంటే పెండింగ్ అమౌంట్ విడతల వారీగా వేస్తారు. మనకి 2024-25 అమౌంట్ మాత్రం కాలేజ్ అకౌంట్లో వేస్తారు. ఈ పెండింగ్ అమౌంట్ మ్యాక్సిమం మనకు ఆల్రెడీ అకౌంట్స్ అయితే ఇస్తున్నాం కదా, జాయింట్ అకౌంట్ అది, ఆ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎప్పుడు వేస్తారని డేట్ అయితే ఇంకా ఇవ్వలేదండి. మనకి 2024-25 అమౌంట్ మాత్రం డిసెంబర్లో వేస్తామని ఇంతకుముందే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే చాలామందికి 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు తంబు వేయండి అని అంటున్నారు, కాలేజీలో అని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి. ఫైనల్గా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నాక అన్నీ ఎలిజిబుల్లో ఉంటే సరిపోతుంది. ఏమీ పెండింగ్ లేకుండా అమౌంట్ రిలీజ్ చేసేలోపు ఇవన్నీ కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది వేరే సచివాలయంలో చేసుకోవచ్చు అంటే అలా చేసుకోవడానికి అవ్వట్లేదండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను కూడా. వేరే సచివాలయం స్టూడెంట్ ఆధార్ నెంబర్ కొడితే ఇక్కడ స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీ సచివాలయంలో అంటే మీరు హౌస్ హోల్డ్లో ఎక్కడ ఉన్నారో, ఎక్కడ మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ సచివాలయంలో మీ నేమ్ వస్తుంది, అక్కడే మీ డాక్యుమెంట్స్ ఇచ్చి చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.